ప్రస్తుతం మనం హాజిపల్లి గ్రామంలో ఉన్నాం. మాజీ సర్పంచ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఎట్లా అనిపించింది మేడం మొదటిసారి సర్పంచ్ అవ్వడం? మాకు చాలా హ్యాపీగా ఉండే సర్పంచ్ కావడం. హాజిపల్లి గ్రామాన్ని చాలా డెవలప్ చేసాం. సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం చాలా డెవలప్ చేసాము. ప్రజలు నమ్మకాన్ని మీరు నిలబెట్టినామని చెప్పేసి అనుకుంటున్నాను. అనుకున్న దానికన్నా ఎక్కువ డెవలప్ చేసినాం గ్రామాన్ని. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒక ఆదర్శ గ్రామాన్ని, మీరు సర్పంచ్గా ఉన్నారు కదా, అంటే మీ వైఫ్ కావచ్చు మీరు, సో ఏ విధంగా అనిపించింది అంటే, ఎందుకంటే రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నటువంటి గ్రామం ఇది, సో మీరు డెవలప్ చేసిందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒప్పుకోగలుగుతారు? నేను గతంలో హాజిపల్లి గ్రామానికి ఉప సర్పంచ్గా పనిచేశాను. దాని తర్వాత మహిళా రిజర్వేషన్ రావడం వలన గ్రామస్తులందరూ మా భార్యను నిలబెట్టి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. వాళ్ళు పెట్టుకున్న నమ్మకంగా ఎక్కువ పని చేసి చూపించినాము. సో కాన్ఫిడెన్స్గానే ఉన్నారా? డెవలప్ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్. మేము చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. సో మనం జనాలకి వెళ్ళినా కూడా మచ్చేందర్ మౌనిక గారు డెవలప్ చేసింది అంటారా? నేను జనాలని అడగచ్చు మీ గురించి. అడగండి. తమ్ముడు, ఇప్పుడు మీ సర్పంచ్ని ఇంటర్వ్యూ చేస్తే నేను డెవలప్ చేసిన 5 సంవత్సరాలు మీరు ఎవరిని వెళ్ళి అడిగినా కూడా చెప్తా అని చెప్పేసి అన్నాడు. సో ఒక యూత్ అయితే నిజాలు చెప్తారు కదా, ఎట్లా చేసింది ఇంతకుముందు సర్పంచ్? అంటే సర్పంచ్ మచ్చేందర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇంతకుముందు ఎట్లుంది? రోడ్ పనులు కూడా చేసిండు, డ్రైనేజ్ పనులు కూడా చేసిండు, ఇక వేరే యాక్టివిటీస్ కూడా బాగానే చేసిండు. ఇంతకుముందు మీకు సర్పంచ్ మచ్చేందర్ ఉన్నప్పుడు ఎట్లుంటే, ఇంతకుముందు ఎట్లుండే? నా మచ్చేందర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. సర్పంచ్ ఉన్నప్పుడు ఎల్తిపల్లె, ఇప్పుడు దిగిపోయినా ఎల్తిపడు, ఎప్పటికీ అట్లే ఉంటాడు. ఈ మచ్చేందర్ సర్పంచ్ అయిన తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు, ప్లస్ ఊర్లో ప్రతిరోజు చెత్త ఎత్తడం కానీ, ఇదంతా ఈ గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది. ఆయన సొంతగా డబ్బులు పెట్టుకొని జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఇచ్చింది, చేసిండు. అయితే పనులు చేసిండు. రీసెంట్గా కొంతమంది చెప్తుంటే విన్నాను, దళితుల భూములని ఆక్రమించుకుంటూ దళిత భూములను కబ్జా చేసిండు, సర్పంచ్ అయిన తర్వాత ఆయన ఇన్ని ఆగడాలు చేయలేదని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వమే గుంజుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుందని విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే మొట్టమొదటి ఇందిరమ్మ గృహప్రవేశం మీ హాజిపల్లిలోనే జరిగింది. సో ఇంకా దాదాపుగా 10-20 ఇల్లులు ఉన్నాయి, మాకు ఎన్ని ఇల్లులు కావాలన్నా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చినటువంటి మాట. అంటే మీరు ఒక్క ఇల్లు 2 ఇల్లు ప్రారంభించి మేము ఇచ్చినాం అంటూ కరెక్టే. మీ వల్ల మీ మాయమాటలు మీ మూతపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు? ఇప్పుడు మచ్చేందర్ గారు పార్టీలకు అతీతంగా ఉంటారా, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకే లీడర్గా ఉంటారు? ఎవరు కూడా పార్టీ సింబల్ చూసి మాకు ఓట్లేలే, మనుషులను చూసే వేసిరు. 100% మా గ్రామాన్ని సాధ్యమైనంత వరకు మేము అభివృద్ధి చేసినామని గర్వంగా చెప్పుకుంటాం. అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది, తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తే ఒకవేళ మళ్ళీ నిల్చుంటే గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా 100%. పల్లెలే పట్టణానికి పట్టుకోవాలి. ఇటువంటి పల్లెలను మీరు వదిలేసారు గాలికి. మా గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్గా ఉండి మేము పని చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులే లేవు. వీళ్ళు బిల్లులే ఇస్తలేరు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఇది. గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది? ఇంకా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారా?